అసలు అశ్వత్థాముడికి ఆ పేరెలా వచ్చిందో మీకు తెలుసా? అశ్వత్థాముడు మహాయోధుడు, గురువు అయిన ద్రోణాచార్యుడు మరియు ఆయన భార్య పృపిల కుమారుడు. దీర్ఘకాలం తపస్సు ప్రార్థనలు చేసిన తర్వాత శివుడు వారికి అపార శక్తులతో కూడిన ఒక కుమారుడిని ప్రసాదించాడు. అతని జననం సమయంలో ఆకాశవాణి వినిపించింది. అతడు పుట్టిన వెంటనే గుర్రం అంటే అశ్వం వీరే శబ్దం చేశాడు. ఆ పవిత్ర గుర్రపు నినాదాన్ని పోలిన శబ్దం కారణంగా అతనికి అశ్వత్థామ అనే పేరు వచ్చింది. అతని నుదుటి మీద ఒక దివ్య మణి ఉండేది. ఈ మణి అతనికి ఆకలి, దాహం, అలసట వంటి వాటి నుంచి రక్షణతో పాటు అద్భుతమైన దైవిక శక్తులను ప్రసాదించింది. కురువంశ పిల్లలకు ధీటుగా అతని కుమారుడికి కూడా అన్ని అస్త్రాలు, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరస్త్ర, నారాయణీయాస్త్రం నేర్పించాడు. ద్రోణుడికి ఒక భయం ఉండేది. అశ్వత్థాముడు కోపధారి, అతి ఆవేశం. ఎప్పుడైనా ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తే వినాశనమేనని భయపడి ఆ విద్యను సగం నేర్పించాడు. అందుకే ఆనాడు అస్త్రం వదిలినా దాన్ని వెనక్కి పిలిచే విద్య తనకి తెలియదు. అసలు అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు వాడాడు? కృష్ణుడు అశ్వత్థాముణ్ణి ఏం చేశాడో పార్ట్ 2లో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.